చైనా రీసెంట్గా ఒక పెద్ద డిసిషన్ తీసుకుంది. 2025 సెప్టెంబర్ నుంచి ఆ దేశంలోని ప్రతి స్కూల్లో ఏఐ ఎడ్యుకేషన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అంటే అక్కడి పిల్లలు చిన్న వయసు నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని నేర్చుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏఐ స్కిల్స్ని నేర్చుకోకపోతే ఫ్యూచర్లో ఏ జాబ్కి పనికిరారు. కానీ మన ఇండియాలో ఏం జరుగుతుంది? ఇండియాలో స్కూల్స్ కూడా ఐఐటి హైప్ని ఉపయోగించి ఎలా అయితే డబ్బులు దండుకున్నారో ఈ ఏఐ స్కిల్స్ని కూడా మేము నేర్పిస్తున్నాము అని ఊరికే గాల్లో చెప్పి పేరెంట్స్ దగ్గర లక్షలు దండుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐ నేర్పించాలంటే ప్రతి స్కూల్లో ప్రతి పిల్లాడికి ఒక ల్యాప్టాప్ ఉండాలి. చైనాలో ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్కి ల్యాప్టాప్స్ని ప్రొవైడ్ చేస్తారు. ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే చైనాలో 1st నుంచి 9th క్లాస్ వరకు ఎడ్యుకేషన్ ఫ్రీ. ఎస్, 9th క్లాస్ వరకు ఎడ్యుకేషన్ ఫ్రీ. అదే మన దేశ స్కూల్స్లో పిల్లలకి ల్యాప్టాప్స్ ఉండవు, కానీ ప్రతి స్కూల్లో కంప్యూటర్స్ ఉంటాయి. కానీ ఎక్కడో ఒక చిన్న మూలన 5-10 కంప్యూటర్లు పెట్టి అందులో పిల్లల్ని తీసుకెళ్ళి ఎంఎస్ ఆఫీస్ ఓపెన్ చేయించి వాళ్ళ పేరు రాయించి లేదా ఏదైనా చిన్న పెయింటింగ్ చేయించి మీ పిల్లలకి కంప్యూటర్ నేర్పించేసాము అని చెప్తారు. ఈ స్కూల్స్ పేరెంట్స్ దగ్గర డబ్బులు తీసుకోవట్లేదా అంటే అది కాదు. ప్రపంచంలో ఎక్కడ లేని స్కూల్ ఫీజులు మన దేశంలో ఉన్నాయి. ఎల్కేజీ యూకేజీకే లక్షల రూపాయల ఫీజులు తీసుకుంటారు. అయినా కూడా మన దేశ ఎడ్యుకేషన్ సిస్టంలో పిల్లలకి సరైన విద్య అందట్లేదు. నిజం చెప్తున్నాను, ఇప్పటి వరకు మన ఇండియా ఎడ్యుకేషన్ విషయంలో కాస్త ముందున్నట్టు అనిపించింది. కానీ ఇకపై నుంచి మనం చాలా వెనకబడబోతున్నాం. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా మార్పులు తేవాలి. కంప్లీట్ సిస్టమ్ని అప్గ్రేడ్ చేయాలి. ఆల్రెడీ చైనా లాంటి దేశాలు మనల్ని దాటి ముందుకు వెళ్ళిపోయాయి. మన దేశ ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన మీ ఒపీనియన్ ఏంటి? అండ్ పేరెంట్స్ నుంచి లక్షలు దోచుకుంటున్న ఈ ప్రైవేట్ స్కూల్ మాఫియాని ఏం చేయాలి? గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకోవాలి? చైనా లాగా మన దేశంలో కూడా ఎడ్యుకేషన్ని 9th క్లాస్ వరకు ఫ్రీ చేస్తే బాగుంటుందా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు.